మా వారు బయట నుండి వస్తున్నారంటే చాలు ఆకుకూరలు ఫ్రెష్ గా కనిపిస్తున్నాయని పదే మన ఆకుకూరలు తీసుకొస్తున్నారు. అవే మంచివి అనుకోండి, కానీ ఆకుకూరలు తినాలంటే బోరు కదా. కాదు ఇలా చేసి చూడండి. ఏ చికెన్, మటన్, తలకాయ కూర ఏది పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రైడే మా ఇంటి ముందు వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. టైం లేదు, 12ంటికి పాపకి లంచ్ తీసుకెళ్ళాలి. మధ్యలో డిమార్ట్ లో తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. 2ంటికి వచ్చే మా వారి కోసం కూడా ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రిపేర్ చేయాలి. టేస్టీగా ప్రిపేర్ చేయాలి, హెల్దీగా కూడా ప్రిపేర్ చేయాలి. అందుకే పన్నీర్, ఆలు, తోటకూరతో అద్భుతంగా ఉండే రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా ఆయిల్ లో పన్నీర్ ని పసుపు, ఉప్పు వేసి వేయించుకున్నాను. నెక్స్ట్ బంగాళదుంపలు కూడా అలానే వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత ప్లేట్ లో కలెక్ట్ చేసుకుని చిన్న ఇసుక రేణు కూడా లేకుండా వాష్ చేసుకున్న తోటకూరను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అదే ఆయిల్ లో ఉప్పు, పసుపు వేసి వేయించుకున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆవిరి పడుతుంది కదా, దానితో తోటకూర పచ్చిదనం పోతుంది. సో అది మగ్గుతూ ఉంటుంది. కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం పుట్నాల పప్పు, వేయించుకున్న పల్లీలు, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, స్పైస్ కి తగ్గట్లుగా కారం, జీలకర్ర, ఉప్పు పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఈ లోపు తోటకూర కూడా చక్కగా వేగింది. దీనిని ఒక ప్లేట్ లో తీసేసుకుని అదే కడాయిలో కాస్త ఆయిల్, బటర్ ని తీసుకొని పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటూ వేయించుకుంటూ దీనిలోనే ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు కూడా తీసుకొని ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని కూడా తీసేసుకొని జస్ట్ మొత్తం కలిసేలా కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తగినంత రైస్ ని తీసేసుకొని వేయించుకున్న తోటకూర, పన్నీరు, ఆలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా తీసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని చివర్లో ఒక్క చెక్క నిమ్మరసాన్ని పిండుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కానీ ఉల్లిపాయతో కానీ నంచుకొని తింటుంటే ఉంటుంది. రైస్ భలే ఉంటుందండి. ఐఎమ్ షూర్ ఒక్కసారి టేస్ట్ చేశారు అని అంటే ప్రతిరోజు ఖచ్చితంగా చేసుకొని తీరతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఏమంటే వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.